తర్వాత సార్ తోటి రిహార్సల్. ఆ! సార్ ఆల్సో ఈ కాలు మరి ముందరికెళ్ళిపోతున్నావు. కొంచెం ఇలా ఓకే. కమ్ లెట్స్ డూ అంటే 2 టేక్స్‌లో ఓకే అయిపోయింది. వావ్! అవునా? 2 టేక్స్‌లో ఓకే అయిపోయింది. దెన్ సార్ లైక్ అయిపోయిందా? అయిపోయింది. చేసావు. సెకండ్ టేక్ ఓకే. ఇంకేంటి ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు భయం పోయిందా? ఆ! ఓకే. నైస్. థ్యాంక్ యూ సార్. ఆ! మీతోటి ఇట్లా డాన్స్ చేయడం నేను అసలు ఎప్పుడు ఐ హావ్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. ఆ! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇది అంటే నో అంతే చేస్తే భయం వెళ్ళిపోద్ది. సార్ చాలా కూల్‌గా. మీరు సినిమా రిలీజ్ టైంలో బిజీగా ఉన్నట్టున్నారు గట్టిగా. చూసుకున్నారా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని డాన్స్‌లో చూసుకున్న తర్వాత మీకేమనిపించింది? 70 ఓహ్! ఎంఎంలో అది డాన్స్ అంటే పెట్టేస్తుంటే. అసలు ఆ హుక్ స్టెప్ నుంచి థియేటర్‌లో జరుగుతున్న గోల చూసాను నేను. 12థ్ రోజే. హ్మ్. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది వి వెంట్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. హుహు. మెయిన్ థియేటర్‌కెళ్లారు. మెయిన్ థియేటర్‌కే ఎళ్ళా. ఓహో! థియేటర్‌కెళ్ళి కూర్చొని చూస్తుంటే అందరూ బేసిక్‌గా 45, 50, 55 ఇయర్ ఓల్డ్ అంకుల్స్ అందరూ హుక్ స్టెప్ షూట్ లాస్ట్‌కి జరిగింది సార్. మా షూట్ మొత్తం అయిపోయాక హ్మ్. లాస్ట్‌లో జరిగింది షూట్. హుహు. నేను ఆ రోజు ఉన్న సెట్ మీద. హ్మ్. సార్ అప్పుడే వచ్చారు. డాన్సర్స్ అందరూ విజిల్స్ ఏస్తున్నారు సార్ వస్తుంటే. ఓకే. సాంగ్ పెట్టారు. పెట్టంగానే నేను ఆ హుక్ స్టెప్ అని ఆ బీట్స్ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! ఏందిది ఈ సాంగ్? ఐ నాకక్కడ ఏం పని లేకపోయినా నేను ఇంక అక్కడే కూర్చున్నా. లెట్స్ యాహ్! సీ అని. ఆహా! బికాజ్ ఐ వాంటెడ్ టు హియర్ దట్ సాంగ్ ఇన్ దట్ బిగ్ స్పీకర్‌లో. ఆ! ఐ లవ్ దట్ సాంగ్ అక్కడి నుంచి. ఆబ్వియస్లీ అదో పెద్ద హిట్ అయిపోయి అసలు మామూలుగా కాదు. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకో, 20 నిమిషాలకో వస్తదది. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ థియేటర్‌లో అసలు మోత. ఇక నేను డాన్స్ చేశానా? హ్మ్. నాకు అరుస్తున్నారా? ఆర్ ఏంటి అదంతా ఎళ్ళిపోయింది. నేనింకా యూఫోరియాలో నేను మా ఫ్రెండ్స్‌తో పాటు మొత్తం అందరితోటి ఐ ఎంజాయ్డ్ అంతే. ఆ! ఓకే.